ఇంటర్నేషనల్ వేదికలపై మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మైకు పట్టుకున్నారంటే చాలు అవతల దేశాల ప్రతినిధులకు చెమటలు పట్టాల్సిందే. తాజాగా యూరోపియన్లు అతి తెలివికి ఆయన ఇచ్చిన సౌండ్ ట్రీట్మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ప్రపంచానికి ప్రజాస్వామ్యం, హక్కులు, నైతికత అంటూ రోజు పొద్దున్నే లేచి ఫ్రీగా ట్యూషన్లు చెప్పే యూరోపియన్ దేశాలకు మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గట్టి డోస్ ఇచ్చేశారు. నీతులు చెప్పడం ఈజీ బ్రదర్, పాటించడమే కష్టం అనే రేంజ్ లో ఆయన వేసిన కౌంటర్ కు సోషల్ మీడియాలో నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అట్లుంటది మరి జైశంకర్ తో పెట్టుకుంటే అంటూ మీమ్స్ తో హోరెత్తిస్తున్నారు. ఫిన్లాండ్ పర్యటనలో ఉన్న జైశంకర్ కు ఎలాగైనా ఇరుకున పెట్టాలని ఓ విదేశీ జర్నలిస్ట్ ప్లాన్ చేశాడు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూపిస్తూ రష్యా దగ్గర భారత్ ఎందుకు అంతలా చమురుకుంటుంది, మీరు మాస్క్ కు పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నట్టే కదా అంటూ ఒక పదునైన బాణం విసిరాడు. కట్ చేస్తే ప్రశ్న పూర్తి కాకముందే జైశంకర్ తనదైన స్టైల్లో రివర్స్ అటాక్ మొదలు పెట్టేశారు. నిజానికి మాకు సాంప్రదాయకంగా చమురు సరఫరా చేసేది మధ్యప్రాచ్య దేశాలే, కానీ ఉక్రెయిన్ సంక్షోభం రాగానే మీ యూరోపియన్ దేశాలన్నీ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ మిడిల్ ఈస్ట్ ఆయిల్ అంతా కూడా మీరే కొనేశారు. మాకు ఆప్షన్ లేకుండా చేశారు. మరి మా దేశ ప్రజలు ప్రయోజనాల కోసం మేము ప్రత్యామ్నాయంగా రష్యా వైపు చూడక ఏం చేస్తాం? ఈ దెబ్బతో సదరు జర్నలిస్ట్ కు కాసేపు మైండ్ బ్లాక్ అయిపోయింది. సభలో ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది. అక్కడితో ఆగితే ఆయన మన జయశంకర్ ఎందుకు అవుతూ ఉంటారు? యూరప్ చరిత్రను తిరిగేస్తూ మరో స్ట్రాంగ్ పంచ్ కూడా ఇచ్చారు. భారతదేశ ఆయుధాలతో యూరప్ పై ఎప్పుడూ ఏ దాడి జరగలేదు, కానీ మీ యూరోపియన్ ఆయుధాలతో భారత్ భూభాగంపై ఎన్నో దాడులు జరిగాయి. మా వాళ్ళు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ దెబ్బకు ప్రశ్న అడిగిన జర్నలిస్ట్ స్క్రిప్ట్ మార్చేసి తర్వాతి ప్రశ్నకు జంప్ అయిపోయాడని సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ సీన్ చూసిన భారత నెటిజన్లు ఊరుకుంటారా? సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ తో యూరప్ దేశాలను ఆడుకుంటూ ఉన్నారు. నీతులు ఎగుమతి చేసే యూరప్ కు వాస్తవాలు దిగుమతి చేసిన జైశంకర్ ప్రశ్న అడిగినప్పుడు వాడు జర్నలిస్ట్, సమాధానం విన్నాక జైశంకర్ క్లాస్ లో ఫస్ట్ బెంచ్ స్టూడెంట్. ఒకప్పుడు మన వాళ్ళు డిప్లొమాటిక్ గా ఖండించేవారు, ఇప్పుడు డైరెక్ట్ గా గుండెల్లోనే దింపేస్తున్నారు అంటూ సెటైర్లు వేస్తూ ఉన్నారు. అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. కేవలం శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. ఆ ప్రయోజనాలను కాపాడుకోవడంలో, దేశ ప్రయోజనాల కోసం ప్రపంచ వేదికలపై తలపడకుండా మాట్లాడడంలో భారత్ ఇప్పుడు రూట్ మార్చిందని జైశంకర్ మరోసారి నిరూపించారు. సో ఇకనైనా మనకు క్లాసులు పీకే ముందు యూరప్ దేశాలు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటే మంచిది.